హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఉన్న హామీలు, మధ్యంతర భృతికి అడుగులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వెలువడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పుడు పురోగతి సాధిస్తుందని లక్షలాది కళ్ళు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో మేము అధికారంలోకి రాగానే ఉద్యోగుల కష్టాలను తీరుస్తాం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామని ఇచ్చిన వాగ్దానాలు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు కార్యరూపం దాల్చుతాయనే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో వెన్నెముక లాంటి ఉద్యోగ వర్గానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశం ఒక ప్రాణవాయువు లాంటిది. అందుకే దాని అమల్లో జరుగుతున్న జాప్యంపై సర్వత్రా ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఉద్యోగుల మధ్యంతర వేతన విషయంలో ప్రభుత్వం తక్షణమే ఒక సానుకూల అడుగు వేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే పీఆర్సీ అమలులో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక రక్షణ వెసులుబాటు కల్పించేందుకు ఐఆర్ అనేది ఒక సంజీవనిలా పనిచేస్తుందని, గతంలో ఇచ్చిన హామీల ప్రకారం పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా తగినంత శాతం ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ఉద్యోగుల పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక భద్రత లేని ఉద్యోగి తన విధులను సమర్థవంతంగా నిర్వహించడం కష్టమవుతుంది. అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగ లోకం గట్టిగా కోరుతోంది. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి చాలా కాలం గడుస్తూ ఉన్న కొత్త పీఆర్సీ కమిటీ నియామకం మరియు దానికి సంబంధించిన మధ్యంతర నివేదికపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి అయితే గురిచేస్తోంది. ఈ క్లిష్టమైన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఆ సమావేశంలో పీఆర్సీ అమలుకు సంబంధించి విధి విధానాలను లోతుగా చర్చించి ఒక ఖచ్చితమైన కాల పరిమితితో కూడిన అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడమే కాకుండా పరిపాలనా వ్యవస్థలో వారు మరింత ఉత్సాహంగా మరియు బాధ్యతాయుతంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువ ఉద్యోగుల భవిష్యత్తుకు మరియు వారి వృద్ధాప్యానికి ముడిపడి ఉన్న సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అంశం ఇప్పుడు ఒక ప్రధాన ఎజెండాగా మారింది. తమ రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా జీవితం గడపడానికి తోడ్పడే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ని పునరుద్ధరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. సీపీఎస్ వల్ల భవిష్యత్తులో వచ్చే పెన్షన్ చాలా స్వల్పంగా ఉంటుందని, అది పెరుగుతున్న వైద్య మరియు జీవన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా సీపీఎస్ రద్దుపై ఒక చారిత్రాత్మక మరియు సానుకూల నిర్ణయం తీసుకోవాలని, దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలని వారైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీటన్నిటితో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ నగదు చెల్లింపులు మరియు పదోన్నతుల వంటి ఇతర ఆర్థికేతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వినతి పత్రాలను అందజేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల సాకుతో ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యత అంశంగా గుర్తించి నిధులు విడుదల చేయాలని అయితే వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా పయనిస్తుందని, వారు వారి ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం ద్వారా అవినీతి రహిత మరియు సమర్థవంతమైన పాలనను ప్రజలకు అందించవచ్చని విశ్లేషకులు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కావున ప్రభుత్వం ఈ కీలకమైన డిమాండ్లపై సత్వరమే స్పందించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వర్గం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది.